ఆ, హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఫినో పేమెంట్ బ్యాంక్లో అకౌంట్ ఎలా తెరుస్తారో ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు మనం లాగిన్ చేస్తున్నామండి. లాగిన్ చేసేటప్పుడు కొత్త డివైస్లో ఓటీపీ అడుగుతుంది. సో మనం ఆ ఓటీపీ అనేది మనం ఇప్పుడు టైప్ చేస్తున్నామండి. నెక్స్ట్ వచ్చేసి పాస్వర్డ్ కొట్టాలండి. ఇప్పుడు మనం ఓపెన్ చేసి వచ్చేసి శుభ్ అకౌంట్ అండి. అంటే మేజర్స్కి మాత్రమే మనం ఈ అకౌంట్ ఓపెన్ చేస్తామండి. సో ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు. ఈ ప్రాసెస్ మీరు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఇప్పుడు మన కస్టమర్ ఎవరైతే వచ్చారో మన దగ్గరికి, మన కస్టమర్ మొబైల్ నెంబర్ సెర్చ్ చేయాలండి. మనం టైప్ చేసి నెక్స్ట్ సెర్చ్ కొట్టాలి. సెర్చ్ కొట్టగానే మీకు అక్కడ యాడ్ అకౌంట్ కానీ ఓపెన్ అకౌంట్ కానీ మీకు 2 ఆప్షన్స్ వస్తాయి. సో అక్కడ యాడ్ అకౌంట్ చూపించింది. యాడ్ అకౌంట్ కొట్టాలండి. యాడ్ అకౌంట్ కొట్టగానే మనకు అకౌంట్ మన టైప్ చూపిస్తుంది. సో మనం శుభ్ అకౌంట్ కాబట్టి శుభ్ అకౌంట్ మనం క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇంకోటి కిందికి వచ్చాక మన కాంబో క్లిక్ చేయాలి. మనం కాంబో ప్లాటినం ఉండాలి. అండ్ ఇంకోటి ఇక్కడ డీబీటీ దగ్గర ఎస్ కొట్టాము చూడండి. ముందే మన కస్టమర్ని అడగాలి, మీకు ఆధార్ బెనిఫిట్స్ ఏమన్నా మీకు మొత్తం డీబీటీ ఓకే చేయాలని చెప్పేసి అడిగితే అప్పుడు మనం ఓకే చేయాలి ఫ్రెండ్స్. అంతేగాని మనకు వితౌట్ మన కస్టమర్ అప్రూవల్ అంటే మన కస్టమర్కి ఇన్ఫామ్ చేయకుండా మనం డీబీటీ లింక్ అనేది చేయొద్దండి. మన అకౌంట్ చేసేటప్పుడు డీబీటీ లింక్ గురించి మన కస్టమర్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలండి. సో ఇప్పుడు చూడండి, మన కస్టమర్ ఆధార్ నెంబర్ టైప్ చేసి నెక్స్ట్ మన కస్టమర్ తంబ్ అనేది మనం చేస్తాము. తంబ్ చేసాక ఓకే. నెక్స్ట్ మ్యారీడ్ అయితే మ్యారీడ్, నెక్స్ట్ వాళ్ళ మదర్ నేమ్ అనేది మ్యాండేటరీ అడిగి మనం టైప్ చేయాలండి. నెక్స్ట్ వచ్చేసి అతను ఏం వర్క్ చేస్తాడు, సో అది అడగాలి. సో అతను ఎంతవరకు ఎడ్యుకేషన్ ఉంది అది అడగాలి. సో మన పర్మనెంట్ అడ్రస్ నెక్స్ట్ టెంపరీ అడ్రస్ సేమ్ అని చెప్పి అడగాలి. నెక్స్ట్ మళ్ళీ మొత్తం కస్టమర్ చూసుకున్నాక ఒకసారి చూపించేసి అప్పుడు మళ్ళీ కస్టమర్ బయోమెట్రిక్ తీసుకోవాలి. బయోమెట్రిక్ అయిపోగానే నెక్స్ట్ మన కస్టమర్ యాన్యువల్ ఇన్కమ్ ఒకసారి మనం చెక్ చేసి మన కస్టమర్ని అడిగి మనం టైప్ చేయాలండి. సో అలాగే ఫస్ట్ మనము డేట్ ఆఫ్ బర్త్ మనం టైప్ చేయాలి. మన పాన్ కార్డ్ డీటెయిల్స్ అడుగుతుంది. పాన్ కార్డ్ డీటెయిల్స్లో ఫస్ట్ మన డేట్ ఆఫ్ బర్త్ కొట్టాలి. మన కస్టమర్ డేట్ ఆఫ్ బర్త్ కొట్టి నెక్స్ట్ మన పాన్ నేమ్ టైప్ చేయాలి. పాన్ నేమ్ తర్వాత మన పాన్ కార్డ్ నెంబర్ టైప్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ నేను చేస్తున్నాను కదా, సో మీరు కూడా సేమ్ ఇదే విధంగా చేయండి. నెక్స్ట్ మన పాన్ కార్డ్లో ఏ విధంగా ఉందో పూర్తి పేరు టైప్ చేయాలండి. మొత్తం ఏ ఒక్కటి కూడా మిస్ చేయకూడదు. సో నెక్స్ట్ పాన్ కార్డ్ అనేది ఫోటో అప్లోడ్ చేయాలి దాంట్లో. సో మీరు క్లియర్గా ఎగ్దమ్ మంచి క్లారిటీ వచ్చే విధంగా చేయాలి. నార్మల్గా అయితే నేను ఇప్పుడు ఫోన్ వచ్చేసి హ్యాంగ్ చేశానండి. వీడియో తీయడానికి అక్కడ హ్యాంగ్ చేశాను కాబట్టి ఈ విధంగా తీస్తున్నాను. మీరు ఏంటంటే ఒక వైట్ పేపర్ మీద పెట్టి మీరు ఫోటో అనేది తీయాలి. తీసేసి మీరు ఈ విధంగా మీరు పాన్ కార్డ్ కూడా మీరు క్రాప్ చేయొచ్చు, కొద్ది సైజ్ పెద్దగా వచ్చినా కూడా. సో మీరు వైట్ పేపర్ మీద పెట్టి తీయాలి అంతే. నెక్స్ట్ డేటా మన ఫెర్చర్ డిక్లరేషన్ అంటే మన ఇండియన్ రెసిడెంట్ కాబట్టి మన ఇండియన్ రెసిడెంట్ కొడతామండి. ఫస్ట్ సేమ్ నామినీ అయితేనేమో మనం పేరు కొట్టొద్దు, ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ కొట్టాలి. ఆల్రెడీ మనం మదర్ లేకపోతే ఫాదర్ డీటెయిల్స్ అక్కడ వచ్చాయి కాబట్టి మదర్ లేకపోతే ఫాదర్ కొడతాం కాబట్టి ఫస్ట్ మనము డేట్ ఆఫ్ బర్త్ కొట్టాలి. నామినీ డేట్ ఆఫ్ బర్త్ కొట్టాక నామినీ ఆ రిలేషన్ కోసం సపోజ్ ఆ మదర్ అనుకోండి, నేమ్ బై డిఫాల్ట్ వచ్చేస్తుంది ఎందుకంటే మనం స్టార్టింగ్లో మనం టైప్ చేసాం కదా అలా. ఇప్పుడు చూడండి మీరు, ఇప్పుడు నేను ఏంటంటే మన నామినీ వల్ల మన కస్టమర్ వల్ల నామినీ వచ్చేసి వాళ్ళ వైఫ్ ఉంది కాబట్టి వాళ్ళ వైఫ్ పేరు స్టార్టింగ్లో రాదు కాబట్టి మనం ఇక్కడ టైప్ చేసాం. నామినీ అడ్రస్ కూడా సేమా అని చెప్పేసి కూడా మన కస్టమర్ని అడగాలి. నెక్స్ట్ మీకు ఏటీఎం కిట్ ఇస్తాం కదండి, సో మీరు ఆ ఏటీఎం కిట్ నెంబర్ మీరు టైప్ చేయాలి. కాంబో కిట్ నెంబర్ జనరేషన్ సక్సెస్ఫుల్లీ ఓకే. పేమెంట్ డీటెయిల్స్ మన శుభ్ అకౌంట్ కాబట్టి 500 రూపీస్ కాబట్టి 500 రూపీస్ మనం టైప్ చేయాలి. నెక్స్ట్ అక్కడ 2 టిక్ బాక్సెస్ ఉంటాయండి. వాళ్ళకు మన కస్టమర్కి ఏమైనా పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ కానీ ఏమైనా యాడ్ చేయాలంటే మన కస్టమర్తో మాట్లాడి కస్టమర్ ఓకే అంటే పైన 2 టిక్ బాక్సెస్ అని మీకు క్లిక్ చేయాలి, లేకపోతే లేదండి. సో 2 టిక్స్ కొట్టాలండి. నెక్స్ట్ మన కస్టమర్కి ఏపీఎస్ ఎనేబుల్ చేయాలంటే ఆన్ ఆఫ్ అనేది మీరు తప్పకుండా కొట్టాలి ఫ్రెండ్స్. దీన్ని మాత్రం మీరు మర్చిపోదండి. మన కస్టమర్ బయోమెట్రికే పెట్టాలి. నెక్స్ట్ మన కస్టమర్ బయోమెట్రిక్ పెట్టాక చూడండి, మీకు ఏ విధంగా మీకు బయోమెట్రిక్ ఏమైనా కొద్దిగా హ్యాంగ్ అయినట్టు కానీ రాకపోతే మీరు ఈ విధంగా లైట్గా మినిమైజ్ చేసి మళ్ళీ చేస్తే మీకు ఇమీడియట్లో వచ్చేస్తుంది. మీ టర్మ్స్ అండ్ కండిషన్స్ మొత్తం మీరు ఒకసారి చూసుకొని మా కస్టమర్ కూడా మీకు గైడ్ చేసినాక మీరు టిక్ చేయాలి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు లాస్ట్ మొత్తం ప్రాసెస్ అయిపోయింది. ప్రాసెస్ అయిపోయాక మన కస్టమర్కు వెరిఫికేషన్ కోడ్ వస్తుంది.
ఆ కోడ్ వచ్చాక ఆ కోడ్ అనేది మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. సో మన కస్టమర్ ఏంటంటే కొద్దిగా లేట్గా చెప్పడం జరుగుతుంది, ఎస్ఎంఎస్ రాలేదు. సో మనకు వెరిఫికేషన్ కోడ్ అనేది ఆథెంటికేషన్ కొంత టైం ఉంటుందండి. ఆ టైం లోపు మనం టైప్ చేయాల్సి ఉంటుంది, లేకపోతే మళ్ళీ రీసెంట్ కొట్టాలి ఒకవేళ రాని పరిస్థితిలో మన కస్టమర్ మన మొబైల్ నెట్వర్క్ ప్రాబ్లం ఉంటే. సో ఈ విధంగా చేయాలి ఫ్రెండ్స్.